గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాను ఫ్యాన్ పార్టీ ఏలింది. 7 నియోజకవర్గాలు, ఓ పార్లమెంటు స్థానానికి గాను 6 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంది. అయితే అప్పటి నుంచి ఆ పార్టీలో లుకలుకలున్నాయి. 2024 వచ్చేసరికి సీన్ సితారైంది. అంతేకాదు ఇప్పుడు ఆ లుకలుకలు మరింత పెరిగాయి. నేతల మధ్య పంచాయతీతో వైసీపీ కోలుకోవడం కష్టమేనా? కాకినాడ జిల్లాలో 2019 ఎన్నికల్లో పెద్దాపురం మినహా కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట ఈ 6 స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం వైసీపీ దక్కించుకుంది. కేవలం పెద్దాపురంలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిన్నరాజప్ప గెలిచారు. అప్పట్లో కాకినాడ జిల్లా నుంచి రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబుకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి పడేది కాదు. ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. అనంతరం కన్నబాబు మంత్రి పదవి తీసేసి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఇచ్చారు. ఆయనకు చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉండేవి. ఇవే విభేదాలతో 2024 ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. ఇక 2024లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పంపించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను అధ్యక్షుడిగా నియమించారు. ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన వెంటనే సొంత నియోజకవర్గం తునిలో ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ ఆధీనంలో ఉన్న తుని పురపాలక సంఘాన్ని టీడీపీ ఖాతాలో వేశారు. యనమల దెబ్బకు 17 మంది కౌన్సిలర్లు వైసీపీకి బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఇది చేజారిపోకుండా ఉండేందుకు రాజా ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌన్సిలర్లు ఆయనకు చేయిచ్చి సైకిల్ ఎక్కేశారు. మరోవైపు కాకినాడ రూరల్లో పట్టు బిగించిన కన్నబాబును అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు పంపడంతో రూరల్ ఎంపీపీ స్థానాన్ని జనసేన ఖాతాలో వేసేసుకున్నారు అక్కడి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. దాంతో కన్నబాబు పూర్తి సమయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలపై పెట్టి అక్కడ పనిచేస్తున్నారు. అయితే రూరల్లో ఆ పార్టీకి నడిపించే నాదులు లేకుండా పోయారు. జనసేనలో విభేదాలున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సయోధ్య లేకున్నా ధీటుగా ఎదుర్కొని ద్వితీయ శ్రేణి నాయకుడు వైసీపీకి లేకపోవడంతో ఇక్కడ కూడా వైసీపీ బలహీనపడింది. తిరిగి కన్నబాబు ఇక్కడ పూర్తి సమయం కేటాయిస్తే తప్ప పరిస్థితి చక్కబడదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కన్నబాబు, దాడిశెట్టి రాజాతో పెద్దగా సయోధ్య లేదు. దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారి కూడా ఆయన నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదు. ఇప్పటికీ విభేదాలు అలాగే ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు రాజా వైసీపీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను నియమించారు. ఆయన ఇప్పటి వరకు కేవలం 2-3 సార్లు మాత్రమే వచ్చారు. ఇటీవలే కాకినాడ వచ్చి ఓ సమావేశం నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. కనీసం నియోజకవర్గాల వారీగా కూడా చర్చించలేదని కార్యకర్తలు ఆరోపించారు. అటు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎంపీ వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధాటిని తట్టుకోలేకపోతున్నారు. చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. నియోజకవర్గంలో ఉండడం లేదు. తాను చనిపోయే వరకు ఇక్కడే ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఓటమి చెందిన తర్వాత ఆ మాట మరచిపోయారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక కాకినాడ సిటీకి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఉండడం లేదు. ఎక్కువ సమయం హైదరాబాద్లో గడుపుతున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు లేదా కార్యకర్తలు బయట తిరగడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచరులమంటూ నానా హంగామా చేసిన నాయకులెవరూ ప్రస్తుతం కనబడ్డం లేదని స్థానికులు చెబుతున్నారు. అసలు వైసీపీ పార్టీ నగరంలో ఉందా అన్న పరిస్థితి నెలకొని ఉందని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి గట్టి నాయకుడైన ద్వారంపూడిని
ఏదో విధంగా రెడ్ బుక్లో పేరు చూపించి ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించి థియేటర్ల బంద్ ప్రకటన వెనుక చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందంటూ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. అయితే నట్టి కుమార్ ఆరోపణలను ద్వారంపూడి తీవ్రంగా ఖండించారు. అంతకు మించి ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. మరోవైపు జిల్లాలో మెట్ట ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారిపోతుందని చెబుతున్నారు. పెద్దాపురంలో వైసీపీ ఇన్ఛార్జిగా దొరబాబు తిరుగుతున్నప్పటికీ కేడర్ మాత్రం సహకరించడం లేదు. ఇక జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ దూసుకుపోతున్నారు. ఆ స్పీడును వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అందుకోలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనను మార్చుతారంటూ ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేయడం, తానే ఇన్ఛార్జ్గా ఆయన ప్రకటించుకోవడం జరుగుతోంది తప్ప నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో పెద్దగా కార్యక్రమాలు జరగడం లేదన్నారు. ఇక ప్రతిపాడులో పార్టీ ఇన్ఛార్జ్గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిని నియమించారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదు, నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేదు. ఆయన తండ్రి పద్మనాభం గతంలో పలు దఫాలు ప్రతిపాడు నుంచి పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పిఠాపురం షిఫ్ట్ అయ్యారు. దీంతో గిరికి జనాదరణ లేకుండా పోయిందని టాక్. అయితే ముద్రగడ గిరికి బదులుగా పద్మనాభాన్ని తిప్పితే ఫలితం ఉంటుందేమోనని, తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండదనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీకి చెందిన సత్యప్రభ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చింది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దీంతో ముద్రగడ పద్మనాభం ప్రభావం కనపడడం లేదని ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇక ఆ పార్టీకి మరో పెద్ద గుదిబండ ఎమ్మెల్సీ అనంతబాబు తయారయ్యారు. గతంలో ఆయన వద్ద డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి తానే హత్య చేసినట్టు అంగీకరించారు. వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు నిర్ణీత సమయంలో ఛార్జ్ షీట్ వేయకపోవడంతో ఆయనకు బెయిల్ దొరికింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కేసును పునర్విచారణకు ఆదేశించింది. కాకినాడ జిల్లా ఎస్పీ విచారణకు ఐపీఎస్ అధికారిని విచారణ అధికారిగా నియమించారు. మరోపక్క ప్రభుత్వం వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల తరపున వాదించేందుకు ముప్పాళ్ల సుబ్బారావు అనే సీనియర్ న్యాయవాదిని నియమించింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు అయ్యి జైలుకు వెళతారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీ పెద్దగా కార్యక్రమాలు చేయకపోవడం, ఇన్ఛార్జీలు చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండడంతో వైసీపీ మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు మార్చి నెలలో జనసేన ప్లీనరీ, ఈ నెలలో మహానాడుతో టీడీపీ జోష్ మీద ఉంది. దాంతో వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. అటు పార్టీ కోఆర్డినేటర్ కాదు కదా, సాక్షాత్తు పార్టీ అధినేత జగన్ చెప్పినా ఇక్కడ నాయకుల మధ్య సమన్వయం ఉండడం లేదు. చివరకు పార్టీ గాలి వీస్తే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.